హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఈ వీడియోలో పిల్లలకి ఎంతో బాగా నచ్చే చపాతీ చికెన్ రోల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా నేను దీనికోసం ఒక బౌల్ తీసుకొని ఇందులో 2 కప్పులు గోధుమ పిండి వేసుకుంటున్నానండి. ఇలా గోధుమ పిండి వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ దీన్ని చపాతీ ముద్దలాగా మెత్తగా కలుపుకోవాలి. చూసారు కదా! ఈ విధంగా సాఫ్ట్‌గా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఇది 1 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ తీసుకుందామండి. ఈ చికెన్ నేను 200 గ్రామ్స్ తీసుకున్నాను. ఇలా తీసుకున్న ఈ చికెన్‌ని చిన్న పీసులుగా కట్ చేసుకొని నీట్‌గా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ బౌల్ తీసుకొని ఈ చికెన్ మొత్తాన్ని ఈ మిక్సీ బౌల్‌లోకి యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసిన తర్వాత దీనిపైన మూత పెట్టి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా! ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇది ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కడాయి హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో 4, 5 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక ఆనియన్ సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత దీన్ని లైట్‌గా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక 4, 5 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోవాలి. వీటిని కూడా లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న చికెన్ ముద్దని వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి ఇలా కలుపుకోవాలండి. ఇలా కలిపిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్టు, తర్వాత కొంచెం చిటికెడు పసుపు వేసుకొని దీన్ని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి ఇది లో ఫ్లేమ్‌లో ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలండి. చూసారు కదా! ఇలా మనకు కొంచెం ఫ్రై అయిన తర్వాత దీన్ని ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పౌడర్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా! ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి దీన్ని కూడా ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో మగ్గనివ్వాలి. చూసారు కదండీ! మనకిప్పుడు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న పుదీనా వేసుకోవాలి. తర్వాత ఒక అరచెక్క నిమ్మదబ్బ పిండుకోవాలండి. ఇలా పిండుకున్న తర్వాత ఒకసారి ఈ మొత్తాన్ని కలిపేసి స్టవ్ ఆపేసుకుందాం. దీన్ని మూత పెట్టి పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ చపాతీ ముద్దని ఇప్పుడు మనం చిన్న చిన్న బాల్స్‌గా జుట్టుకోవాలి. చూసారు కదా! ఈ విధంగా మరీ పెద్దవి కాకుండా, చిన్నవి కాకుండా మీడియం సైజులో చుట్టుకోవాలండి. ఇప్పుడు పొడి పిండి చల్లుకొని మనం చుట్టుకున్న ఈ బాల్స్‌ని చపాతీలాగా చేసుకోవాలి. మరీ పల్చగా చేసుకోవద్దండి. అలానే మరీ మందంగా కాకుండా మీడియం సైజులో చేసుకోవాలి. చూసారు కదా! ఇలా చేసుకున్న తర్వాత మిగిలిన ముద్దలను కూడా ఇదే విధంగా చపాతీలాగా చేసేసుకోవాలండి. చూసారు కదా! అన్నీ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించి దోస పాన్ పెట్టుకోవాలి. ఇలా పాన్ పెట్టుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న చపాతీలని దీన్ని లైట్‌గా రోస్ట్ చేసుకోవాలండి. అటువైపు, ఇటువైపు. ఇలా చేసుకోవటం వల్ల మనం కట్ చేసుకునేటప్పుడు ఈ చపాతీ అనేది సాగకుండా ఉంటుందండి. ఇలా లైట్‌గా రోస్ట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ప్లేట్‌లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని దీంట్లో 1 ½ టేబుల్ స్పూన్ మైదా పిండి వేసుకొని దీంట్లో కొంచెం వాటర్ వేసి దీన్ని జారుగా కలుపుకోవాలి. చూసారు కదా! మీకు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని మరొక బౌల్ తీసుకొని ఇందులో 2 ఎగ్స్ ఇలా పగలగొట్టి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం చిటికెడు సాల్టు, తర్వాత 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకొని ఈ మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. చూసారు కదా! ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్‌లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మనం రెడీ చేసుకున్న చపాతీలు ఉన్నాయి కదండీ! వీటిని ఈ ఎడ్జ్‌లను సమానంగా కట్ చేసుకోవాలి.
చూసారు కదా, ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ ఎడ్జ్‌లను ఇట్లా నీట్‌గా చాకుతో కట్ చేసుకోవాలి. మిగిలిన వాటిని కూడా ఇదే విధంగా కట్ చేసుకోవాలండి. చూసారు కదా, అన్నీ ఇలా కట్ చేసుకున్న తర్వాత మీరు ఇప్పుడు ఒక చపాతీ పీస్ తీసుకొని దీని ఎడ్జ్‌లకు మనం రెడీ చేసి పెట్టుకున్న మైదాని అప్లై చేసుకోవాలి. చూసారు కదా, ఇట్లా 3 వైపులా ఈ మైదా పిండిని అప్లై చేసుకోవాలి. కొంచెం థిక్‌గానే అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసిన తర్వాత ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. కనిపిస్తుంది కదండీ మీకు. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని లైట్‌గా అలా ప్రెస్ చేశారంటే ఇది అంటుకుంటుంది. ఇలా చేసిన తర్వాత పైన కొంచెం మైదా అప్లై చేసుకోండి. ఇలా చేసుకోవటం వల్ల ఇది గట్టిగా అంటుకుంటుందండి. ఇలా చేసుకున్న తర్వాత అన్నిటిని ఇలా ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ చికెన్ తీసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న చపాతీలోకి స్టఫ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా స్పూన్‌తో కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా స్టఫ్ చేసుకోవాలి. దీన్ని వేలుతో కొంచెం లైట్‌గా లోపలికి ఇలా ప్రెస్ చేస్తూ వేసుకోవాలండి. మీకు ఎంత వీలైతే అంత చికెన్ అనేది ఇందులో వేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎడ్జ్‌కి కూడా ఇప్పుడు మనం మైదా అప్లై చేసేసుకుందామండి. ఇలా తిక్కుగా మైదా అప్లై చేసిన తర్వాత జస్ట్ ఒక 2 సెకండ్ల పాటు ఇలా ప్రెస్ చేశారంటే మీకు గట్టిగా ఇదనేది అంటుకుపోతుంది. ఇప్పుడు మైదా పైన కొంచెం అట్లా లైట్‌గా అప్లై చేసుకొని ఇప్పుడు ఈ చపాతీని ఎగ్‌లో వేసుకొని 2 వైపులు తిప్పుకోవాలండి. ఇలా తిప్పుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్‌లోకి తీసేసుకుందాం. చూసారు కదా, మిగిలినవన్నీ కూడా ఇదే విధంగా మీరు చేసేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయి హీటెక్కిన తర్వాత మనం డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఈ ఆయిల్ హీటెక్కిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ చపాతీ రోల్స్‌ని ఈ ఆయిల్‌లో వేసేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత దీన్ని మంట లో టు మీడియంలో పెట్టుకొని 2 వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అయిపోయినాయి. వీటిని ఇప్పుడు ప్లేట్‌లో తీసేసుకుందాం. మనం మిగిలిన వాటిని కూడా ఇదే విధంగా ఫ్రై చేసేసుకుందామండి. ఇవి కూడా రెడీ అయిపోయినాయి. చూసారు కదండీ, ఎంతో టేస్టీగా ఉండే చపాతీ చికెన్ రోల్స్ అనేవి రెడీ అయిపోయినాయి. ఇవి పిల్లలకి చాలా అంటే చాలా బాగా నచ్చుతాయండి. చూసారు కదా, లోపల కూడా ఎంత పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోయిందో. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.